ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, వంకాయలు చూసారా వేపుకుంటే చాలా బాగుంటుంది. ఇదేమో పప్పుచారు పెట్టాను, తవా వంకాయ ఫ్రై అన్నమాట. అది ఎలా ఉంది, ఉప్పు అన్నీ సరిపోయినాయి. దాని కూడా హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంకా ఈరోజైతే కనుక ఇప్పుడు జీలకర్ర అది తెప్పించాను, అయిపోయినాయి అన్నీ ఫుల్గా. ఇంకా పిల్లలు ఏంటంటే ఈ చలి బాగా ఎక్కువగా ఉంది కదమ్మా, వేడివేడిగా కొంచెం అన్నంలో కారపొడి అది వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా, కారపొడి అయితే చెయ్యంటే సరే అని చెప్పేసి ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఈ ఎండుమిర్చి అయితే మన పైన టెర్రస్ మీదేమాట పండుకాయలు కోసి అవి ఎండబెట్టాను. మంచిగానే ఉన్నాయి, కొన్ని తెలుపు వచ్చినాయి కానీ కొన్ని ఎరుపు ఇలా ఉన్నాయన్నమాట కాయలు. మనకి బయట అయితే మరి ఎలా ఉంటాయో తెలియదు, మనం ఓన్గా ఎండబెట్టుకున్నాయి కదా, పర్వాలేదులేండి బాగానే ఉన్నాయి. అయినా నేను ఇవే వేయాలని డిసైడ్ అయ్యాను. జీలకర్ర కూడా క్వాంటిటీ చూపిస్తారు మామూలు. ఇదిగోండి జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు. మిక్సీ కొంచెం తడిగా ఉంది, ఎండలో పెడదాము. ఇది నిలవకి కాకుండా మామూలుగా నేను అప్పుడప్పుడు ఎప్పుడు కావాలితే అప్పుడు చేసుకుంటూ ఉంటామండి. గానున ఉంటే ఇంకా బాగుంటుంది, నెయ్యి ఉన్నా పర్వాలేదు. ఏంటంటే కొంచెం నిన్న ఈవేళ పెద్ద చలి తక్కువగానే ఉంది, కానీ మొన్న అయితే 4 రోజులు అసలు మామూలు చలి కాదన్నమాట, చాలా ఎక్కువ అనిపించింది. ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే రైస్ వండుతున్నాను పక్కన. ఇంకా ఇక్కడ ఇది గ్యాస్ వెలిగించేసాను. మనం ఇంకా ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేపుకోవాలన్నమాట, ధనియాలు, జీలకర్ర. అంటే ఇది బాలింతలు కూడా చక్కగా ఈ పొడి వేస్తారన్నమాట. చంటిబిడ్డ తల్లులు అది తినడానికి బాగుంటుందని గాను నూనె చొక్కేసుకుని తింటారు, గాను నూనెలోనే వేపుతారు. నేనైతే పల్లీల నూనె తీసుకున్నాను, మీరు పల్లీల నూనెతో కూడా చేసుకోవచ్చు అన్నమాట. పెద్ద ఎక్కువ ఏం వేయట్లేదండి. నూనె ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అంటే మనం మిక్సీ పెట్టినప్పుడు పొడి పొల్లాడితే రాదు. అత్తమ్మ గారు అయితే రోట్లోనే దంచేవారు. ఆవిడ అసలు ఎప్పుడు చేసినా ఏం చేసినా కూడా ఆ రోలు ఉంటుంది కదండి, ఆ రోలు అసలు వదిలేవారు కాదన్నమాట. అంటే ఇలా ముక్క ముక్కగా దంచుకుంటేనే బాగుంటుంది, మెత్తగా చేసుకుంటే ఏం బాగుంటుంది అని అనేవారు. మిక్సీ పడతానన్నా ఒప్పుకునేవారు కాదు. ఈ శీతాకాలం మాత్రం మట్టికి, అంటే ఎండాకాలం ఎలా ఉన్నా కానీ శీతాకాలం అంటే పొడి అనేది ఎప్పుడు వేసుకున్నా బాగుంటుంది. ఇంక ఈ శీతాకాలం అయితే మనకి కొంచెం వేడి చేస్తుంది, చక్కగా ఒక ముద్ద నోట్లోకి వెళ్తుంది అన్నమాట. గాను నూనె వేసుకుని తింటే అసలు ఎంత ఇష్టం అండి పిల్లలకి అదిని. మా ఇంట్లో అయితే అసలు ధనియాల పొడికి బాగా ఇష్టం అన్నమాట. ఇందులో నువ్వుపప్పు పొడి, పల్లీల పొడి ఇవన్నీ చేసుకుంటారు, కానీ మా వాళ్ళకి ఇంట్లో ఎక్కువగా నచ్చేది ఇది మాట. ఇదిగోండి ఇంకా ఎల్లుల్లిపాయలన్నీ చితకొట్టేసి ముందుగా దోరగా వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి ఇది కొందరు ఎల్లుల్లి కారం అని చెప్పి ఓన్లీ ఎక్కువ ఎల్లుల్లి వేసుకుని కూడా చేసుకుంటారు. మా అత్తయ్య గారు చేసే విధంగా కూడా నేను చేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి అంటే ఓన్లీ కొంచెం ధనియాలు ఎక్కువ వేసుకుని, ఏదో అంటే బాలింతరాలకి ఇంత స్పైసీ పెట్టరు, ఎండుమిర్చి తగ్గించి పెడతారన్నమాట ఎల్లుల్లిపాయలు అవి వేసి. ఇప్పుడు నేనైతే కనుక ధనియాలు అయితే మొత్తం కొంచెం దోరగా వేపుతున్నాను. జీలకర్ర కూడా తీసుకున్నాను. ఇవి అంటే పాలు పెట్టే తల్లికే కాకుండా మామూలుగా కూడా అందరూ తింటారన్నమాట, మంచిదని, టేస్ట్ అది బాగుంటుంది. అలాగే ఎల్లుల్లిపాయ అంటే మీకు తెలుసు, ధనియాలు ఇంకా అంతా కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. కొంచెం స్పైసీ తగ్గించుకొని చేసుకుంటారు, కొంచెం అంటే అరగదు కొందరికి, కొంచెం కారం ఎక్కువ పడదు అనుకున్న వాళ్ళు కారం తగ్గించుకుని తింటే సరిపోతుంది. మాకైతే కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇదిగోండి ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ ధనియాలు వేగాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ధనియాలతో పాటే ధనియాలు కొంచెం కలర్ మారిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర ఇది కొంచెం దోరగా వేగనివ్వాలి. వీటితో పాటే కరివేపాకు కూడా కడిగేసి పక్కన పెట్టించాను. మొన్నసారి అలాగే చేసుకున్నాను కదండి, కొంచెం వాష్ చేసి, అంటే బాగా నిల్వ ఉండాలంటే కనుక మీరు కొంచెం నీడ పట్టిన ఆరబెట్టుకోండి కరివేపాకు. నేను మామూలుగా ఇంట్లోకి ఎక్కువ రోజులు ఏమి ఉండదులేండి, ఇది అయిపోతుంది. అంటే మెత్తగా అనేది దంచనమాట, నేను కొంచెం బరకగానే ఉంచుతాను, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఇంకా కరివేపాకు కూడా వేసేసాను, ఎండుమిర్చి కూడా వేసాను. ఇది బాగా వేగాలన్నమాట. ఇంకా కారపొడి అయిపోతే కనుక పప్పుచారు పెట్టానండి. ఇదిగోండి వంకాయలు చూసారా, ఇది కొంచెం వేగాలి. ఇదిగోండి ఇలా దోరగా వేగిపోవాలి.
మనం వదిలేస్తే మాడటేస్తాయన్నమాట, కలుపుకుంటూనే ఉండాలి. కరివేపాకు అది కూడా వంకాయ వేపుడి అంటే బజ్జీ టైపు చేసుకుందామని. ఎగ్తో అది చేసేదాన్ని, ఈరోజు వెజ్ కాబట్టి వెజ్లో కొంచెం మార్చి ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట, రుచిగా కూడా ఉంటుంది. 2 కింద చేస్తున్నాను. ఒకటి పొడితో, ఇంకొకటి అలా డ్రై పొడితోటి, అంటే వాటర్తో లిక్విడ్ చేసి ఇలా. అంటే నీకు అర్థం కాలేదు కదా, మన వాళ్ళకి నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇందులో లైట్గా సాల్ట్, ఇందులో కొంచెం సాల్ట్. అంటే నీకు అర్థం కాలేదు కదా హారిక, చూడు, ఆ ప్రాసెస్ తెలుస్తుంది. ఓకేనా? మా బుజ్జి చేసేంత మంచి ఇప్పుడు కాదు, ఇది వద్దా చూపించుకుంది. ఇందులో కూడా కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేయాలి అందులో? పసుపు వేసుకోవాలి, ఏ కర్రీలైనా పసుపు వేసుకోవాల్సింది ఖచ్చితంగా. అవును, వేస్తాను ముందు కొద్దిగా. ఇందులో పెప్పర్ పొడి కొంచెం, మీకు నచ్చితేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇందులో కూడా కొంచెం పెప్పర్ పొడి. రెండిట్లో ఏం తేడా ఏమి ఉండదులేండి, కొంచెం ప్రాసెస్ మారుతుంది అంతే కొద్దిగా. ఇదేమో వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, ఇది కూడా కొంచెం ఉంది అదిగో. ఇదేమో కారం. వామ్ వాటర్ మంచిది, జీలకర్ర కూడా తాగుతారు కానీ ఇందులో కూడా కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను. ఇదిగోండి, ఇలా మనం కలిపేసుకోవాలన్నమాట. గరం మసాలా కూడా యాడ్ చేయాలి, అది కూడా చూపిస్తాను మీకు. కొంచెం గరం మసాలా కొద్దిగా, ఇందులో కూడా కొంచెం. సేమ్ ఏముండదు, తేడా ఏముండదు, ఏది యూస్ఫుల్ అవుతే. వామ్ కూడానా? సరే వేద్దాంలే, ఏముంది, మంచిదే కదా వామ్ వాడటం వల్ల. వామ్ రైస్ చేసుకుంటారు తెలుసు కదా, నువ్వు కూడా చాలాసార్లు ఇష్టంగా తింటావు. ఇదిగోండి, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కదా, కొంచెం నోరమంటున్నాను, అంటే ఎక్కువ కాదు, కొంచెం దీంట్లోకి మాట. కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నమాట. మా లైన్ కరెంట్ లేదండి, ఇన్వర్టర్ మీద ఆడాలన్నమాట ఇప్పుడు నేను. ఈ ధనియాల పొడి ఎక్కడో లైన్ పోయిందని బాగు చేస్తున్నారంట. ఇదిగోండి, చల్లారిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. కొంచెం కొంచెం ఆడుకుందాం, ఎక్కువ వేయట్లేదు, మళ్ళీ ఉండకట్టకుండా మనం చక్కగా మిక్సీ పట్టేసుకుందాం. ఉంచాను కదా, ఇంకోటేమో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఈ బాక్స్లో దాంట్లోది కొంచెం ఇలాగా బజ్జీ పిండిలాగా కలుపుకుంటున్నాను. ఇదిగోండి ఇలా. ఇదేమో పొడిపిండిలాగా ఉంచాను. ఓ పక్కన హారిక ఏమో ధనియాల పొడి మిక్సీ పడుతుందన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా మనం స్టవ్ వెలిగించేసుకొని తవా మీద ఇవి వంకాయలు అయితే వేపుకుందాం. ఇందులో ఎగ్ కూడా వేసుకోవచ్చు, వెజ్ కాకపోతే కనుక. నేను వెజ్ తింటాం కాబట్టి ఈరోజు నేనైతే ఎగ్ కలపట్లేదు, మీ ఇష్టం, మీ టేస్ట్ తగ్గట్టుగా ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఒక వంకాయ ఒక ఫ్యామిలీ తినేయచ్చమాట. నేనైతే అన్నీ కట్ చేయట్లేదు. చూస్తున్నాను ఎలా ఉంటుందని. మన సీడ్ ఏమైనా ఉంటే కనుక మన గార్డెన్లో ఛానల్లో, అంటే పైన గార్డెన్ ఛానల్ ఉంటుంది కదా, అందులోకి చక్కగా విత్తనాలు ఏమైనా ముదిరిన వంకాయలు అయితే కనుక ఇందులో సీడ్స్ కూడా మనకి జర్మినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఒక 80%, 90%. మా వాళ్ళు అయితే అండి, మా పిల్లలు సాయిరాం, పరశురాం, హారిక, వీళ్ళ ముగ్గురు కూడా వంకాయకి కొంచెం దూరంగా ఉంటారన్నమాట. హారిక పర్వాలేదు కానీ సాయిరాం, పరశురాం అయితే మరీ టార్చర్ అన్నమాట నాకైతేని. అయితే వాళ్ళు పెద్ద తిన్నారు కాబట్టి ఈ ముక్కలు నేనే తినాలి, నేను మా వారే. కొంచెం ఒక్కొక్క ముక్క టేస్ట్ చేస్తారేమో, అందుకని వంకాయలు అయితే ఏ పచ్చడో చేసుకుంటాను నేను తర్వాత. వంకాయ పచ్చడి అది బాగుంటుంది, మళ్ళీ వంకాయ పచ్చడి ఇష్టంగా తింటారు. అంటే అది ముక్కలు ఉండవు కదా, పేస్ట్ అయిపోద్ది కదా. వాళ్ళు టేస్ట్ ఏంటో తెలియదండి, కూర వండితే తినరు, పచ్చడి చేసినా అలా తింటారన్నమాట. పకోడీ వేసినా పర్వాలేదు, బజ్జీ కింద వేస్తాం కదా వంకాయ బజ్జీ, అలాగనే తింటారు. ఇప్పుడైతే ఇవన్నీ కలిపేసి రెడీగా ఉంచాను కదా. ఇదిగోండి, ప్యాన్ పెట్టేసాను, ఆయిల్ కూడా వేసేసాను. ఇది కొంచెం బాగా కాగుతూ ఉంటుంది.
చూపిస్తాను మీకు. ఇలాగా అలా మనం వేపుకోవాలి. ఇది ఇంకా మసాలాలు అన్నీ కలిపి పెట్టేస్తాం కాబట్టి ఇది పొడి సన్నపిండితో చేసుకునే వేపుడు. ఇది ఈజీ అండి. ఏదైనా మనం చారులు కాసుకున్నప్పుడు ఇలా మనం కొంచెం తినాలనిపిస్తున్నప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి, వంకాయ తెచ్చుకొని చాలా ఈజీ మాట. సిమ్లో పెట్టుకొని కొంచెం మగ్గనిస్తే చక్కగా మెత్తగా కుక్ అయిపోతుంది అన్నమాట. ఫ్రిడ్జ్లో పెడితే వంకాయ ఉడకదు, కానీ బయటే ఉంచాను నేను. తీసుకొచ్చి అప్పుడే 4 రోజులు పైన అయింది కానండి. నేనే ఇంకా ఇప్పుడు కుదిరింది, ఈరోజు కుదిరింది అన్నమాట. ఒకసారి ఇవి తిరిగేద్దాం. నేను ధనియాల పొడి చేసిన దాంట్లోనే ఆ కళాయిలోనే వేపుతున్నాను అనమాట. సిమ్లో పెట్టాను చూడండి. మనకి ఎమ్మీగా టేస్ట్ బాగుంటుంది. ఇది ఫ్రై మాట, వంకాయతో చేసుకునేది. ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను మీకు, ఇది ఇంకా బాగుంటుంది. ధనియాల పొడిలో సాల్ట్ పొడి కలిపేసా. కలిపేసావా? చలిలో వేడి అన్నంలోకి ధనియాల రైస్కి ధనియాల పొడి బాగుంది. బాగానే నలిపోవాలిక అంటే కొంచెం బరకు ఉండాలి. లైక్ రైస్లో కలుపుకున్నప్పుడు బాగుంటుంది. నానమ్మేమో అది రోట్లో పోటేసేవారు. ఫ్రై. నువ్వు తీసుకున్నావా సెల్లో? అన్నయ్య పాపం వర్క్ ఉందంట. నిన్ను అడిగాడా తీయమని? ఏం చేస్తాం, చెల్లెలుగా ఉన్నాక తప్పదు కదా, కరిగిపోతాం. అవునా? ఇదిగోండి, మనకి చక్కగా వేగిపోయింది. ఇది కొంచెం రోస్ట్గా వేగితే సరిపోతుంది. ఒక పక్క వేగింది, సిమ్లో పెట్టి వేపుతున్నాను. అవి అయితే చూడడానికి బాగున్నాయి కదా. ఇంకా ఈ 3 ముక్కలేమో ఇందులో వేద్దాం. ఇది మనకి టేస్ట్ బాగుంటుంది, బజ్జీలా ఉంటుంది. అది ఫ్రై మాట. అంటే ఒకే పిండితో 2 రకాలుగా చేసుకోవచ్చు. అన్నీ ఇలాగా వేసేసుకుందాము. హారిక ఇంకా పలుచగా కట్ చేసి ఇచ్చింది నాకు. అంటే ఇది కొంచెం చిన్న వంకాయ తీసుకుంది. నేను ఇందాక తీసుకుంది బాగా బండగా లావుగా ఉంది. అది ఆ వంకాయ కాకుండా. అవునా? కటింగ్లో నువ్వే బాగా చేస్తూ ఉంటావా? సరేలే, వేసాను కదా చాలు. ఇంకా సిమ్లో పెట్టి వేపాలి అంతే. ఇదిగో ఇవి మంచిగా వేగితే ఆ వేగిని కూడా చూపించి ఎంత బాగున్నాయో. చూడ్డానికి కలర్ఫుల్గా ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ టేస్ట్ చేసేసింది ఎవరో చిట్టెలకు వచ్చి. హారిక చిట్టెలకే కదా అది. శనగపిండికైనా దాంతోనే నచ్చుద్దేమో అని డౌట్ నాకు. ఇది శనగపిండి, అది కూడా. ఇదేమో మామూలుగా కాల్చినాయి. తవ బాగా దోరగా కాల్చేసుకున్నాం. వేసి కాలిస్తే ఫ్లేవర్ కొత్తగా ఉంటుందేమో కదా. బాగానే ఉంటుంది, మీ ఇష్టం. ఏ రకంగా చేసుకోవచ్చు. ఎగ్ వేసి కూడా చేసుకోవచ్చు. నువ్వే తినిపించాలి ఈ రోజు మాకు. మేం కుదరదు, ఎవరిది అందే. ఇంత వేడివేడి ఫుడ్ తింటున్నప్పుడు నేను మిస్ అవ్వకూడదు కదా. నేను కూడా టేస్ట్ చేస్తాను. సరే, ఇవి అయిపోయాక చూపిందాం. మంచినీళ్ళు జగ్గు రెడీ, గ్లాసు అది కూడా పక్కన రెడీ. పట్టమ్మా, నీళ్ళు పట్టు, వేస్తాను. ఇప్పుడు పెట్టేనా మీకు? తినేస్తారా? నేను తింటాను, మీకు తినిపించడం. ఇదిగోండి, కారపొడి ఇలా వచ్చింది చూసారా, పొడిపొడిలాడితే. కొంచెం ఆయిల్ తగ్గించి వేపుకుంటే చాలా బాగుంటుంది. ఇదేమో పప్పుచారు పెట్టాను. తవా వంకాయ ఫ్రై మాట, అది తవా ఫ్రై మాట. అది ఇప్పుడు కొంచెం కారపొడి వేద్దాం. అందులోకి నెయ్యి కూడా. పెద్దనే లేడా? మామయ్య మామయ్యలో చిన్నోడా దా రావాలి. వర్క్ అవ్వలేదా ఏంటి? అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఇలా కారపొడి చేసినప్పుడు నా చేతితో తినిపించడం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా పిల్లలు 3కి పెడతానమాట. తింటారు కదా. నెయ్యి ఇలా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి ఇలా పోసుకొని గార్నూన్ అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం నెయ్యి ఎక్కువ ఏమంటారా? కారం ఎక్కువే ఉంది. అది చూసినప్పుడు చాలు మరీ ఎక్కువ నెయ్యి అయితే కారం ఉండదు. అంటే ఈగుటుగా అనిపిస్తుందనా? అంటే కారం ఉండాలి, నెయ్యి ఉండాలి, అన్నీ ఉండాలి కదా. చూద్దాం. సన్న బియ్యం అంటాం కానండి, సోనా మైసూర్లో కన్నా స్వర్ణ బియ్యంలోనే మా పంట బియ్యం రైస్ అయితే మాకు బాగా నచ్చుతుంది. నాన్ వెజ్ కర్రీస్కైనా అంటే అలవాటుని బట్టి కూడా ఉంటుందేమో.
ఇది ఎక్కువ ఆకలి అనిపించదు, హెల్త్కి కూడా మంచిది. రైస్ కొంచెం పొట్టు తక్కువ పెట్టి ఆడిస్తారన్నమాట మా వారు. అంటే ఎక్కువ వైట్ రైస్ బాగా వైట్గా కాకుండా కొంచెం పొట్టు ఎక్కువ ఉంచుతారన్నమాట. మరి అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? కింద మరి కేకేబాయ్ అసలే వాడే ముందుంటాడు ఈ ధనియాల పొడి కోసం అండి. మా పెద్దోడు వెళ్ళి ధనియాలు తెచ్చుకున్నాడు. మొన్న అడిగాడు మాట కారపొడి ఉందా అని. లేదు అంటే తెచ్చుకుంటాను చెయ్యమ్మా అని చెప్పేసి అంటే ఈరోజు చేశాను అనమాట. ఎలా ఉంది ఉప్పు అన్నీ సరిపోయినాయి. లేదా ఇప్పుడు అది చెప్పు. దాని నువ్వు కూడా పర్ఫెక్ట్. ఏంటి ఇంకా మింగకుండానే తిన్నాక తెలిసిపోద్ది కదా. పర్ఫెక్ట్గా సరిపోయింది. కారం హార్డ్గా చెప్తే సరిపోయింది. కారం నెయ్యి ఎలాగో ఉండాలి, ఈ మాత్రం లేకపోతే కష్టం. కారం కట్టగా ఉంది. ఉప్పు సరిపోయింది. ఉప్పు సరిపోయింది. నెయ్యి ఫ్లేవర్ కూడా బాగా సాల్ట్ ఎన్ని తెలుస్తుంది. సార్లు వేసాను నేను. మొత్తం నేను తినేస్తానేమో ఇప్పుడు. ఫ్రై మూత పెట్టేస్తే దీని మీద. వేసావా? ఇది వేయి. ఇది శనగపిండితో వేసింది. ఇది పొడితో టేస్ట్ చేయి. ఎలా ఉంది? చాలా డిఫరెంట్గా ఉంది. అసలు వంకాయ తింటున్నట్లేదు, నెయ్యి స్మెల్ వస్తుంది కదా. నాగా వచ్చింది. నెయ్యి ఎందుకు వచ్చిందా అని. అంటే వంకాయ తీరువే అంతేమో. నేను అంతగా చెప్పా, చాలా డిఫరెంట్గా ఉందమ్మా. టేస్ట్ చేసావా? ఇంకో ముక్క అయ్యారుగా. బాగుంది. తినచుడు వంకాయ బాగానే తింటున్నాడండి. బాగుంది కాబట్టి ఎవరి దగ్గర రాగస్తానండి. పలచగా కట్ చేసేసింది చెల్లి. మరి పలచగానే టేస్ట్ ఉంది. సరే అండి, ఇదండి ఈరోజు అయితే. పెద్దోడైతే కింద వర్క్లో ఉన్నాడంట. వీళ్ళిద్దరికీ తినిపించేసి నేను మా వారు కూడా తినేసి ఈరోజు లంచ్ అయితే ఇలా అయింది. కారపొడి అది చూసారు కదా. కారపొడి పప్పుచారనం కూడా ఉంది. కొద్దిగా పప్పుచారు వేసుకుని తినేసేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.